కాకినాడ జిల్లాలో పలు మండలాల్లో డయేరియా వేధిస్తోంది. తాజాగా తొండంగి మండలంలో డయేరియా పంజా విసిరింది. బెండపూడి ఎస్సీ కాలనీలో 18 మందికి డయేరియా వ్యాప్తి చెందినట్లుగా అధికారులు గుర్తించారు. గ్రామంలోని ప్రజలు బావిలో నీళ్లు తాగడంతో అస్వస్థతకు గురవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆరోగ్యం క్షీణించడంతో తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా కాకినాడ జిల్లాలో డయేరియా వేగంగా వ్యాపిస్తోంది. ఈ నెలలో డయేరియాతో ఆసుపత్రిలో చేరిన ఘటన ఇది మూడోసారి కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో ఆహారం, తాగునీరు విషయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. నా పేరు శేఖర్ అండి. మా ఊరు బెండపూడి మండలం. దేనివల్ల వచ్చిందో తెలియదు సార్. ఒక 2 రోజుల నుంచి ఈ హాస్పిటల్లో ఉంటున్నామండి. దేనివల్ల ఏదో తెలియదండి. ఇక్కడ ఏమవుతుంది మీకు? వాంతులు విరేచనాలు అవుతున్నాయండి. దానివల్ల రాకుంపడికి వెళ్తే ఇక్కడ పంపించారు మా అందరూ. మా బెండపూడి ప్రత్యేకంగా ఒక 20 మంది వచ్చామండి. అందరికీ వాంతులు విరేచనాలు? అందరికీ అదే కంప్లైంట్ సార్. మా ఈ మార్నింగ్ బ్లడ్ రిపోర్ట్ గారు తీసుకున్నారని అవి టెస్ట్ చేసి చెప్తామన్నారండి. కాకినాడ జిల్లాలో పలు మండలాల్లో డయేరియా వేధిస్తోంది. తాజాగా తొండంగి మండలంలో డయేరియా పంజా విసిరింది. బెండపూడి ఎస్సీ కాలనీలో 18 మంది డయేరియా బాధిన పడినట్టు తెలుస్తుంది. ఇదే ఘటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, గుడ్ ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పటి వరకు తొండంగి మండలం కొమ్మనాపల్లిలో డయేరియా వ్యాధి అయితే గ్రామస్తులను అయితే భయాందోళనకు గురి చేసింది. తాజాగా బెండపూడిలో ఇదే మండలంలో బెండపూడి గ్రామంలో సుమారు 40 మంది అయితే డయేరియా బారిన పడ్డారు. ఒక బావిలో నీళ్ళని తాగడం వల్ల వీరంతా డయేరియాకు గురయ్యారని వైద్యాధికారులు చెప్తున్నారు. ఇందులో సుమారు 10 మంది చిన్నపిల్లలు, 4 నుంచి 5 సంవత్సరాల వయసున్న చిన్నపిల్లలు అక్కడ వైద్య సహాయం అందిస్తున్న తీరు చూస్తే హృదయ విదారకంగా ఈ దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పిల్లలు ఒకే బెడ్ పైన 2-3 పిల్లలకు కూడా వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ బెండపూడి గ్రామాన్ని అయితే వైద్యాధికారిని సందర్శించి ఆరోగ్య శిబిరాలు, వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ నరసింహనాయక్ అయితే ఈ గ్రామంలో పర్యటిస్తున్నారు. తుని ఎమ్మెల్యే యనమల దివ్య కూడా ఈ గ్రామంలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు రోగుల పరిస్థితులు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరైనా కొంచెం సీరియస్ గా ఉన్న పరిస్థితుల్లో వారిని కాకినాడ జీజీహెచ్ తరలించే ప్రయత్నంలో 108 అంబులెన్స్ కూడా ఇక్కడ గ్రామంలో సిద్ధంగా ఉంచారని చెప్తున్నారు. ఈ నీటి శాంపిల్స్ అయితే ఇప్పటికే తీసుకుని టెస్టింగ్ అయితే ల్యాబ్ పంపించడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే ఈ కొమ్మనాపల్లిలో ఇప్పుడిప్పుడే డయేరియా రోగులు కోరుకుంటున్న తరుణంలో బెండపూడిలో మళ్ళీ డయేరియా పనిచేయడం అయితే గ్రామస్తులను అయితే ఆందోళనకు గురి చేస్తుంది. ఈ గ్రామంలో ఉన్న బావిలో ఉన్న నీటిని కానీ, ట్యాంక్ నుంచి వచ్చే నీటిని కానీ ఎవరో తాగొద్దని కూడా అధికారులు చెప్తున్నారు. ట్యాంకర్ల ద్వారా, ఈ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అయితే సరఫరా చేస్తున్నారు. కేవలం ఈ నీటిని మాత్రమే కాచి చల్లార్చిన తర్వాత తాగాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ సుమారు 40 మంది అయితే డయేరియా బారిన పడ్డారు. వీటిని బెండపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. కొంతమందిని అయితే తుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అయితే తీసుకెళ్తున్నారు. మరి కొంతమందిని సీరియస్ గా ఉన్న వాళ్ళని 2-3 అయితే కాకినాడ జీజీహెచ్ అయితే తరలించడం జరిగింది. చిన్నపిల్ల కాకినాడ జిల్లాలో డయేరియా వేగంగా వ్యాపిస్తుంది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇక మళ్లీ డయేరియా అనేది పంజా విప్పుతున్నట్టు తెలుస్తుంది. అసలు అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు? గత కొద్ది రోజుల నుంచి అంటే ఈ వాటర్ ట్యాంకర్లు కానీ, అలాగే ఈ బావి పరిసర ప్రాంతాలను కానీ శుభ్రం చేయకపోవడం వల్ల ఈ డయేరియా వ్యాప్తి చెందుతుందని, తొలకరి వర్షాలు పడిన తర్వాత ఈ వ్యాధి వ్యాప్తించే సూక్ష్మజీవులు మరింత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, దీనివల్ల అయితే ఈ వాటర్ తాగడం వల్ల మాత్రమే ఈ డయేరియా వ్యాపిస్తుందని వైద్యాధికారులు చెప్తున్నారు. ఈ వాటర్ ని పూర్తిగా తాగకుండా ఈ వాటర్ ట్యాంకర్లు కానీ, అలాగే ఈ బావి పరిసర ప్రాంతాలను కానీ శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఈ నీటిని తాగాలని చెప్తున్నారు. మొత్తమే చూసుకున్నట్లయితే ఈ నీటిని ఇప్పటి వరకు ఎవరు వాడకుండా అయితే చర్యలు చేపట్టారు. వీరికి అవసరమైన నీటిని వాటర్ ట్యాంకర్ల ద్వారా అయితే సరఫరా చేస్తున్నారు. ఈ ఎవరైనా డయేరియా బారిన పడిన తర్వాత విరోచనాలు వాంతులతో బాధపడేవారు ఎవరు అశ్రద్ధ చేయొద్దని, వెంటనే వైద్యం తీసుకోవాలని కూడా వారు చెప్తున్నారు. మొహమాట పడి అలాగే అశ్రద్ధ చేస్తే ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారు ఎవరు అశ్రద్ధ చేయొద్దని వెంటనే ఈ వైద్యాధికారిని సంప్రదించాలని చెప్తున్నారు. గ్రామంలో అయితే వైద్యాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రత్యేక వైద్య శిబిరాలు అయితే పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ ఉదయ్.